యూట్యూబర్ రావణ్ అరెస్టుపై రాజమల్లు స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉరిశిక్ష పడే కేసులు పెడతారంటూ ప్రశ్నించారు. రావణ్ జడా శ్రవణ్ కి 100% సపోర్ట్ చేస్తామన్నారు రాజమల్లు. వీరి తరపున వైసీపీ పోరాడుతుందన్నారు. మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు నచ్చినట్టు మేము మాట్లాడి ఉరిశిక్ష వేస్తాము, మాకు నచ్చినట్టు మేము చేస్తాము, స్టేషన్ల మీద దాడి చేసి ముద్దాయిని చంపే ప్రయత్నం చేస్తామంటే దీన్ని ప్రజాస్వామ్య దేశము అనరు, నియంతృత్వపు దేశము అంటారు, హిట్లర్ అంటారు, ముస్సోలిని అంటారు. ఇటోళ్ళందరినీ రాళ్లతో కొట్టి ప్రజలు చంపినారు. వీళ్ళను కూడా కొన్నాళ్ళకు ప్రజాస్వామ్య దేశంలో రాళ్లతో కొట్టే కథ ముగిస్తారు. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే జనాన్ని ఎక్కువైనాయి, జర్నలిస్ట్ ఎక్కువైనారు, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైనాయి ప్రశ్నించేవాళ్ళు. మేము జడా శ్రావణ కుమార్కు, రావణ్కు, వెంకటరెడ్డి భార్యకు వీళ్ళందరినీ కూడా మేము 100% సపోర్ట్ చేస్తాం. ఈడ మేము సపోర్ట్ చేస్తానేది జడా శ్రావణ కుమారా, లేకపోతే రావణ, లేకపోతే కేవీఆరా, లేకపోతే కేవీఆర్ భార్య అని కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా మేము ఏమంటున్నాం, అతను ఏమైనా తప్పు చేసింటే సెక్షన్ ఏదైతే నమోదు చేయాలో చేసి స్టేషన్కి స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకోమంటున్నాం. మేము కోర్టుకు కాదు చంపుతామంటే, నువ్వు చంపుతామంటే మేమైనా చేతికి ఏమైనా గాజులు వేసుకొని ఉండాలనుకుంటున్నామా? అట్లుండం. తప్పకుండా ప్రజాస్వామ్యంలో బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది.